అందరికీ నమస్కారం. నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా. రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మా సోదరులందరికీ కూడా నేను ఈరోజు చేతులెత్తి నమస్కరించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో అధికారులుగా చేసినటువంటి విజయపాల్ గారు కానివ్వండి, సునీల్ నాయక్ గారు కానివ్వండి, సునీల్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దళితులే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి ఈరోజు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దేనికి తిరుగుతూ ఉన్నారు అనేది ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. మరి ఏంటనేది కూడా తెలుసు, అన్ని సామాజిక వర్గాలకు కూడా తెలుసు. ఈరోజు నిన్న ప్రశ్న రావణ్ గారు కానివ్వండి, జడా శ్రావణ్ గారు కానివ్వండి, వీరు కూడా ఎందుకు పోరాటం చేస్తున్నారు అనేది మాకు అర్థం కాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 400-500 మంది సలహాదారులు కానివ్వండి, ముఖ్యమైన పదవులు అన్నింటిలో కూడా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం వల్లే ఎక్కువ ఉంటారు. దళితులకి ఎక్కడ ప్రాధాన్యత లేదు. కానీ అరెస్టులైన ఆఫీసర్లు అందరూ దళితులే. ఈరోజు అరెస్ట్ అయిన ఆ పార్టీ గురించి భుజానెత్తుకొని మరి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా దళితులే. బోరుగడ్డ అంబేద్కర్ దగ్గర నుంచి ఎందుకు దళిత సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ మరి టార్గెట్ చేసి వాళ్ళని పావులుగా వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందంటే, దళిత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ దళితుల్ని ఈరోజు వాడుకొని దళితుల్లో చీలిక తీసుకొస్తే, దళితులకి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న దళిత సామాజిక వర్గాన్ని దూరం చేస్తే కూటమి ప్రభుత్వం ఓటమి పాలెత్తి మనం ఎంచక్కా అధికారంలోకి వచ్చి దళితులను చంపి డోర్ డెలివరీలు చేయొచ్చు, దళితులకు ఇచ్చేటువంటి పథకాలన్నీ రద్దు చేయొచ్చు, దళితులకు కేటాయించేటువంటి సప్లై నిధులన్నీ మనం వేరే వాటికి తరలించుకొని వాడుకోవచ్చు అనేటువంటి దురుద్దేశం ఈరోజు కొనసాగుతోంది. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా దళిత నాయకులకి, దళిత సామాజిక కార్యకర్తలందరికీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మన దళితులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా, మంచి జరగట్లేదా, జరుగుతుందా అనేది ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు పరిస్థితి ఏమైంది, మరి అలాగే సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేయబడ్డాడు చంపబడి, మరి ఆ రోజు ఎలాగుంది, ఈరోజు ఎలాగుంది ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దళితుల్ని మరి వదిలిపెట్టలేదు, హక్కును చేర్చుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులందరూ అణిచివేయబడ్డారు, దుర్మార్గానికి లోనయ్యారు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. ఇక నర్సరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నా మీద ఎన్ని దాడులు చేపించడానికి ప్రయత్నాలు చేశాడో మా వార్డులో ఉన్న వాళ్ళందరికీ, నర్సరావుపేట నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కాబట్టి నా దళిత సోదరులు, దళిత మిత్రులు, దళిత బాంధవులు, దళిత సామాజిక వర్గాలు అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండండి. దళితుల మీద కుట్రలు జరుగుతున్నాయి. దళితుల్ని ఏ పార్టీకి కూడా మరి లింకు లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దళితులు అన్యాయం అయిపోవాలని ఆయన ఆలోచన. ఆయన అధికారం ఉన్నప్పుడు దళితులందరినీ దూరం చేశాడు, అధికారానికి, సంక్షేమానికి దూరం చేశాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం హక్కును చేర్చుకొని సంక్షేమ పథకాలు సంక్షేమం చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఇటువంటి జడా శ్రావణ్ కుమార్ గారిని, రావణ్ గారిని, బోరుగడ్డ అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళని కూడా ఎగేసి మరి మనల్ని చీలిక తీసుకొచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని కోరుకుంటూ, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, జై అమరావతి, జై జై అమరావతి. మా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై ఎన్డీఏ, జై అమరావతి, జై చదలవాడ.